అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థి బోండమ్మ గారి గురించి ఏదైతే వారు ఎఫిడవిట్ దాఖలు చేశారో దాని తప్పుల తడాకా గురించి మీ అందరికీ కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకి అతను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలియచేయాలని ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2014లో దాదాపు నిన్న మేము ఆర్ఓకి కూడా 3 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించిన ఓట్లు మన సింగనర్లో పార్టీ ఆఫీస్ అని చెప్పి ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదు చేసుకుని తన కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు దాంట్లో నమోదు అవడం జరిగింది. జనరల్గా ఎన్నికల రూల్స్ ప్రకారం అయితే కనుక రెసిడెన్స్లోనే ఇల్లు ఓట్లు ఉండాల్సిన పరిస్థితి మన ఎన్నికల నియమావళిలో ఉంది. దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం. ఈరోజు మన సెంట్రల్ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన స్టేటు ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఇక్కడ ఆర్ఓలకి అందరికీ కూడా ఇవి సబ్మిట్ చేసాం. వాళ్ళు తీసుకున్నప్పుడైతే సానుకూలంగా స్పందించారు, కానీ దీని మీద సరైన యాక్షన్ అయితే తీసుకోలేదన్న భావన మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో తను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ దాఖలు చేశాడు. దాని ప్రకారం ఏదైతే తన నివాసము ఇప్పుడు ఉంటున్నారో బోండమ్మ నివసించే ఇల్లు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎఫిడవిట్లో ఇంటి అడ్రస్సు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అడ్రస్సే 2014లో పెట్టాడు. కానీ 2019 కూడా అదే ఎఫిడవిట్లో అదే ఇంటి అడ్రస్ ఇచ్చాడు. 2019లో ఏం చేశాడంటే ఓటు మాత్రం తనకి సింగనర్లో ఒక అద్దె బిల్డింగ్ ఒకటి ఉండేది ఆఫీసు, దాని పేరుతో ఓటు నమోదు చేయించుకున్నాడు. దాన్ని ఇప్పుడున్న అది ఈ బిల్డింగ్ ఫోటో, ఈ బిల్డింగ్ ఫోటో 2019లో ఓటున్న బిల్డింగ్ ఫోటో ఇది. 2019 ఈ బిల్డింగ్లో ఓట్లు ఉన్నాయి అతనికి. దానికి సంబంధించి మేము కార్పొరేషన్లో ఎంక్వైరీ చేసి తెప్పిస్తే అది గోడౌన్స్ అని రాస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్లో గోడౌన్స్ అని రాస్తున్నాయి. 2019 ఇక్కడి నుంచి ఓటుతో అతను పోటీ చేశాడు, ఓటు వినియోగించుకున్నాడు. అదేవిధంగా 2024కు సంబంధించి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ సంబంధించి అతను ఓట్లు 43-10-100, అంటే ఇక్కడికి సింగనగర్లో ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఓట్లు నమోదు చేసుకున్నాడు. ఎఫిడవిట్ కూడా అదే అడ్రస్ ఇచ్చాడు, అదే నా నివాస స్థలం అని చెప్పని. మీ అందరూ కూడా మీడియా సోదరులే కదా, తన ఇల్లు అంటే ఎక్కడికి వెళ్తారు, తన ఆఫీస్ అంటే ఎక్కడికి వెళ్తారు మీ అందరికీ కూడా తెలుసు. కానీ అదే నా ఇల్లు అని చూపెట్టాడు. కానీ ఇది వచ్చి ఇప్పుడు నూతనంగా ఉన్న అతని ఇంటి తప్పుడు ఎఫిడవిట్ చూపెట్టిన పార్టీ ఆఫీస్నే ఇల్లు కింద చూపెట్టుకున్నాడు. కానీ దాన్ని ప్లాన్ అప్లై చేసినప్పుడే, దాని తాలూకా ప్లాన్ అప్లై చేసినప్పుడే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడంటే అప్లై చేసింది, ఇది 2023లో ఆ బిల్డింగు కట్టారు. కట్టినప్పుడు స్టిల్ టు గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు అన్నీ కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ అని పర్మిషన్ తీసుకున్నారు. ప్లాన్లో టీడీపీ పార్టీ ఆఫీస్ అని చెప్పి ప్రతి ఫ్లోర్ కూడా మెన్షన్ చేశారు. మీకు ఈ పేపర్ కూడా ఇస్తా కావాలంటే మీకు. టీడీపీ పార్టీ ఆఫీస్ అని చెప్పని ప్లాన్ 2023లో తీసుకొని నిర్మాణం చేశారు. మేబీ డేట్ ఏమైనా తప్పు ఉండొచ్చాం, కానీ
ఇప్పుడుండే బిల్డింగ్ ఏదైతే అతను ఇంటి కింద చూపెట్టిన బిల్డింగు పార్టీ ఆఫీస్ టీడీపీ, పార్టీ ఆఫీస్ టీడీపీ, పార్టీ ఆఫీస్ టీడీపీ, పార్టీ ఆఫీస్ టీడీపీ. పార్టీ ఆఫీసులో ఏ విధంగా అతను ఉండే అవకాశం ఉంది? పార్టీ ఆఫీస్ అంటే అర్థం ఏంటి? కమర్షియల్ ప్రాపర్టీ. పార్టీ ఆఫీసులో ఎవరైనా ఓట్లు పెట్టుకోవచ్చా? ఇప్పుడు నాకు ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది, ఒక 100 ఓట్లు నమోదు చేసుకోవచ్చు నేను ఇక్కడ. అదేవిధంగా గతంలో మా విజయ్ అని చెప్పని మా 62వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేశాడు. వాళ్ళు పార్టీ ఆఫీసులో ఓట్లుంటే దాన్ని రద్దు చేయించమని చెప్పిన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టించి రద్దు చేయించాడు అతను. 62వ డివిజను మా విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళు జనరల్గా పక్క డివిజన్లో వాళ్ళు నివసం ఉంటారు. కానీ అక్కడ పోటీ చేస్తున్నాం కదా అని చెప్పని ఓట్లు అక్కడ ఆఫీస్ అడ్రస్ చేసి పెట్టుకుంటే వాటిని బలవంతంగా రద్దు చేయించిన వ్యక్తి బోండవమ్మ. మరి ఆ రూల్ ఇతను వర్తించదా? ఇప్పుడు అంటే బోండవమ్మకు ఆ రూల్ వర్తించదా? ఇప్పుడు ఇంటి అడ్రస్ అదే చెప్పాడు. మీరు చూపెట్టాక ఇది ప్లాన్, ఇదైతే మాత్రం నగరపాలక సంస్థ ప్లాను టీడీపీ పార్టీ ఆఫీస్గా తీసుకున్నాడు. మీ అందరికి కూడా తెలుసు కదా టీడీపీ పార్టీ ఆఫీసో కాదు, మీ అందరికి తెలుసు కదా మీకు అందరికీ. ఎఫిడవిట్లో నేను ఎక్కడే ఉంటున్నా అని చెప్పి ఇంటి అడ్రస్ ఎఫిడవిట్లో ఇచ్చాడు. అంటే ఎలక్షన్ కమిషన్ని మోసం చేసి దాంట్లో ఓట్లో కూడా వాళ్ళ సతీమణి గారి, వాళ్ళ పిల్లలి, వాళ్ళ కోడలు 5 ఓట్లు కూడా అక్కడే ఉన్నాయి. 5 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అతని ఓట్లు ఉన్నాయి. మేము ఎన్నికల కమిషన్కి పదే కోరుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఓట్లని మీరు పరిగణలోకి తీసుకోకూడదు అనగానే వాళ్ళందరూ కూడా చూసి ఇది తప్పు అంటే ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అక్కడికి ఆఫీస్కి పంపిస్తే ఇక్కడే ఉంటున్నారని, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా కూడా. బోండామ అనే వ్యక్తి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హత లేదు. సరైన డాక్యుమెంట్లో ఓట్లు లేవు అతనికి. ఇది ఎప్పుడైనా కానీ నేనైతే ఇక్కడితో ఆగను, ఎందుకంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. ఆ ఎవిడెన్స్లన్నీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. వాళ్ళు కనుక దీని మీద చర్యలు తీసుకోకపోతే కనుక దీనికి నేను న్యాయ విచారణకి ఎక్కడికైనా సరే సిద్ధంగా వెళ్తాను నేను. ఎందుకంటే అతను తప్పుడు డాక్యుమెంట్స్తో పార్టీ ఆఫీస్లోనే నేను ఉంటున్నానని చెప్పని ఎఫిడవిట్లో అదే మా ఇల్లు అని చెప్పని, అదేవిధంగా వాళ్ళ పిల్లల ఓట్లు ఇక్కడ పెట్టి మళ్ళీ ఎఫిడవిట్లో మా పిల్లలకి మాకు సంబంధం లేదని రాశాడు. ఓట్లేమో 5 కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉన్నాయి. పెళ్ళైన అబ్బాయికి మాకు సంబంధం లేదని చెప్పిన ఆస్తులు ఇందులో వెల్లడపరచలేదు. ఇప్పుడు జనరల్గా వాళ్ళు కామన్గా కనుక కుటుంబం కలిసి ఉంటే అందరి విషయాలు తెలియపరచాలి. ఇప్పుడు నా ఆస్తులు ఉన్నాయి, నేను గతంలో మా అమ్మాయికి పెళ్లి కాకముందంతా కూడా మా ఆస్తులు మా పాప కూడా నేను చూపెట్టాను. పాప పెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి హైదరాబాద్ వెళ్ళిపోయింది కాబట్టి తన ఆస్తులను చూపెట్టాల్సిన పని లేదు. నాది నా భార్య చూపెట్టాం. కానీ వీళ్ళు 5గురు కూడా 2 అబ్బాయిలు, కోడలు, భార్య, ఉమాగారు 5గురు కూడా ఈ అబ్బాయికి మాకు సంబంధం లేదని చెప్పని దాంట్లో ఎఫిడవిట్ రాసి అబ్బాయి ఓట్లు మాత్రం అక్కడే చూపెట్టాడు. అదేవిధంగా ఒక అబ్బాయి అయితే ఫారెన్లో ఉంటాడు, కానీ అతని ఓట్లు కూడా ఇక్కడే చూపెట్టాడు అతను. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ని మోసం చేసినట్టే, ఎన్నికల కమిషన్ని తప్పుదో పట్టించారు. మేము నిన్న ఆర్ఓకి కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేశాం, వాళ్ళు మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. తప్పకుండా మా లీగల్ టీంతో సంప్రదించి ఏ విధంగా దీన్ని పోరాటం చేయగలుగుతామో తప్పకుండా పోరాటం చేస్తాం. అతనికి పోటీ చేసే అర్హత లేదు, బోండోమ్ అనే వ్యక్తికి పోటీ చేసే అర్హత అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఎన్నికలకి అర్హుడు కాదు. సరైన ఓట్లు సరైన రీతిలో తీసుకోలేదు. అక్కడున్న అధికారులను తప్పుదోవ పట్టించి ఓట్లు నమోదు చేయించుకున్నాడు. దాన్ని తప్పకుండా ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ విచారణకైనా కానీ ఏ పోరాటానికైనా కానీ తప్పకుండా మా లీగల్ టీంలో అంతా కూర్చొని 100% అతని మీద చర్యలు తీసుకునే విధంగా ఏదైతే ఉన్నత
స్థాన వ్యవస్థలు ఉంటాయి, వాటి మీద తప్పకుండా మేము వాళ్ళకి వెళ్ళి అతని ఓటుని రద్దు చేయించడానికి, తప్పుడు డాక్యుమెంట్స్తో ఓటు తీసుకున్న అతను బోండోమాని ఆ ఓటు రద్దు చేయించడానికి మాత్రం నేను పూర్తిగా ఎక్కడి వరకైనా సరే పోరాటం చేస్తాను. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. తెలిసిన విషయమే కదా, అతను ఎక్కడ నివసిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. అతను నివసించేది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో, పోటీ చేసేది సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో, అతను నివాసం ఉండేది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఒకవేళ రెండో ఫ్యామిలీ ఉన్నారో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నారు నాకు అది మాత్రం నాకు తెలియదు. ఇక్కడ ఇంటికి చూపెట్టాడు. మళ్ళీ అతను అది చూపెడుతూ ఇంకోటి మీద ఏలెత్తి చూపెడతాడు, అతను పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాడని చెప్పని. ఇతని మూలాలన్నీ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీనే. ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో నివసిస్తూ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అందుకనే నేను చెప్పేది ఒకటే, విజయవాడ నగరం అంటే కలిసే ఉంటుంది, ఎక్కడ డివైడ్ అనేది లేదు అని చెప్తుంటే మాట్లాడితే ఆయన పక్క నియోజకవర్గం నుంచి వచ్చాడు, పక్క నియోజకవర్గం వచ్చాడు. నువ్వు ఈ నియోజకవర్గంలో ఉన్నావా? అతను వచ్చింది ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కాదా? అతను ఆఫీస్, ఇప్పుడు నా ఆఫీస్ ఇక్కడ ఉంది, ఆయనకంటే పెద్ద ఆఫీస్ నాకు ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండడానికి నేను కూడా ఓట్లు ఇక్కడ పెట్టుకోవచ్చుగా. తప్పుడు సమాచారం ఇవ్వలేదే. నా ఓట్లు పశ్చిమ నియోజకవర్గంలో ఉంచుకున్నాను, ఎందుకంటే నేను ఉంటుంది ఇల్లు అదే. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆఫీస్లో ఉంటున్నా. రేపు తప్పకుండా గెలిచిన వెంటనే ఇక్కడే ఇల్లు తీసుకొని ఇక్కడే ఉంటాను నేను ఉండేది. దాంట్లో నీలాగా మోసం చేయను. ఎక్కడే ఇల్లు తీసుకుంటాను, ఎక్కడే ఉంటాను నేను, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. తప్పకుండా నేను నివసించే సెంట్రల్ నియోజకవర్గంలో నివసిస్తాను, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ అతను తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉంటూ సెంట్రల్ మా కాన్స్టిట్యున్సీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. వారి సతీమణి గారు, వారి కుమారులు, వారి కోడలు గారు, 5గురు కూడా ఈ ఎన్నికలకు పనికిరారు. అందుకని దీని మీద మాత్రం న్యాయపోరాటం చేస్తాను. రిపోర్ట్ చేస్తే వాళ్ళు మేము ఇక్కడే కాపురం ఉంటున్నాం చెప్తున్నారు. వాళ్ళు అక్కడే కాపురం ఉంటున్నారంట. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇప్పుడు నాయి 3 ఫ్లోర్లు ఉన్నాయి. నేను చెప్పచ్చు 5 ఫ్లోర్లో కాపురం ఉంటాను చెప్పచ్చు. కానీ ఇది పార్టీ ఆఫీస్ మాది. ఇది ప్లాన్ కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ అని తీసుకున్నాడు. ప్లాన్ కూడా జనరల్గా ప్లాన్లో కమర్షియలా, రెసిడెన్షియలా, ఇండస్ట్రీలా అని చెప్పిస్తారు. అలా కాదు, టీడీపీ పార్టీ ఆఫీస్ అని తీసుకున్నాడు. అంటే టీడీపీ పార్టీ ఆఫీస్లో కాపురాలు చేస్తారా? ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటారా? మీరందరూ కూడా ఆయన ప్రెస్ మీట్కి వెళ్తుంటారు కదా, అది పార్టీ ఆఫీసే కదా, మీ అందరూ వెళ్తారు, పార్టీ ఆఫీసే కదా ఇది. ఎప్పుడైనా ఇంటికి కూడా పిలుస్తుంటారు. అప్పుడప్పుడు ఇంటికాడ అతను హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు ఎక్కడ హౌస్ చేస్తున్నారు అతన్ని? ఈ మధ్యకాలంలో ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్తో కూడా నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వస్తావని చెప్పని గొడవ పెట్టుకునే పరిస్థితి లేవా? నువ్వు మా ఇంట్లోకి ఎలా వస్తావు, నువ్వు గెటౌట్ అని బయటికి పంపించలేదా? అది అతని ఇల్లు. అందుకని తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందిన వ్యక్తి కాబట్టి అతని మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిందే. అతను ఓటు చెల్లదు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కానీ, ఇప్పుడు తాత్కాలికంగా అతను గెలిచి ఉండొచ్చు, అతను నామినేషన్ యాక్సెప్ట్ అయి ఉండొచ్చు. ఎప్పుడైనా కానీ అతన్ని అనర్హుడిగా ప్రకటించే వరకు నేను పోరాటం చేస్తాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో నేను చెప్పేది అదే, ఎన్నికల అధికారులందరినీ కూడా బెదిరిస్తున్నారు. వీళ్ళు అధికారులను బెదిరిస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని అధికారులు బెదిరిస్తున్నారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రేపు జూన్ 4వ తారీఖు మేము వచ్చేస్తున్నామని చెప్పిన వాళ్ళు బెదిరించడం అనేది సరైన పద్ధతి కాదు. దాని మీద మేము ఆల్రెడీ పదే ఎన్నికల కమిషన్ చెప్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. జూన్ 4వ తారీఖు మేము వస్తామని చంద్రబాబు చెప్తున్నాడు, ఈ బోండవమ్మ చెప్తున్నాడు, పనికిమాలిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది జీవితంలో వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. జీవితంలో సాధ్యమయ్యే పని కాదు. అదేవిధంగా అతను ఇచ్చిన ఎఫిడవిట్లోనే ఇతను ఒక ఆర్థిక నేరస్తుడు. దాదాపు ఇన్కమ్ ట్యాక్స్కి 2,54,97,352 రూపాయలు బకాయి ఉన్నాడు. ఇప్పటికీ 2,54,97,352 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఏదైనా కానీ అన్ని ట్యాక్సులు కలిపి 3 కోట్ల రూపాయలు వివిధ డిపార్ట్మెంట్లకి బకాయిలు ఉన్నాడు. అతను చూపెట్టిన డాక్యుమెంట్సే. ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఎక్కొట్టి
అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ డబ్బులు ఎక్కొట్టే వ్యక్తి రేపు జనాలకి ప్రజలకు మంచి చేస్తాడా? మంచి చేస్తాడా జనాలకి? ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని మాత్రం, ప్రభుత్వానికి డబ్బులు ఎక్కొట్టే వాళ్ళు మాత్రం పొరపాటు కూడా మీరు ఎన్నిక చేసుకోవద్దు, వాళ్ళకి ఓటేయద్దని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఎఫిడవిట్లో అన్నీ తప్పుడు డాక్యుమెంట్లే. ఆస్తుల విలువ చూడండి, 2014లో ఇద్దరు కలిపి 16 కోట్లుంటే 2024 కోట్లు వచ్చేప్పటికి 55 కోట్లు పెరిగినాయి. ఆస్తుల విలువ మాత్రం బాగా పెరిగినాయి. కానీ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కొడుతున్నాడు అతను ఓటింగ్ తాలూకా కాగితాలు కూడా ఇవన్నీ ఎవిడెన్సు, ప్రతిదీ ప్రభుత్వ ఎవిడెన్స్తోనే మేము సబ్మిట్ చేశాము. ఇది మా కల్పితాలు కావు. పార్టీ ఆఫీసులో ఓట్లు ఉంటాయా? ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా మేము ఇది పార్టీ ఆఫీస్ కింద పర్మిషన్ పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు ఉంటున్న అది కూడా ఆఫీస్ కింద ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. అందులో ఓట్లు రాయొచ్చా? ఓట్లు ఉండొచ్చా? పార్టీ ఆఫీసులో ఓట్లు ఉండే అవకాశం ఉందా? నేను బోండో మా కుటుంబాన్ని అడుగుతున్నాను, మీరు దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు ఎక్కడ నివసిస్తున్నారు? మీ పార్టీ ఆఫీస్లో పడుకుంటున్నారు? మీరు వచ్చి పార్టీ ఆఫీస్లో వంట చేసుకుంటారా? చెప్పండి. తప్పుడు పత్రాలతో ఎలక్షన్ కమిషన్ని తప్పుదో పట్టించారు మీరు అందరూ కూడా. ఇక్కడతో ఊరుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా బోండోమా అనర్హత అయ్యేంత వరకు కూడా నేను పోరాటం చేస్తాను. 2019లో ఉన్నవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, వాటిని 2024 చూపెట్టలేదు. 2014లో కేసులు ఉన్నాయి, అవి 2024 చూపెట్టలేదు. కేసులను కూడా తప్పుదో పట్టించాడు. మేము వీటిని కూడా విత్ ప్రూఫ్స్ తీసుకొని మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. వీటి మీద కూడా ప్రతి ఎఫిడవిట్లో కూడా ప్రతి ఒక్కటి మనం తెలియజేయాల్సిన బాధ్యత, ఎన్నికల కమిషన్ తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవి కూడా చూపెట్టలేదు. మేము అది కూడా రిటర్న్గా ఎన్నికల కమిషన్కి ఇచ్చాం. దాని మీద కూడా మేము మళ్ళీ తప్పకుండా చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము తప్పకుండా దాని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే అతనికి అన్ని తప్పులే, దేంట్లో కూడా అతనికి సరైన పద్ధతిలో నామినేషన్ దాఖలు చేయలేదు. అతను చూపెట్టిన కేసులే ఇప్పుడు దాదాపు 33 కేసులు ఉన్నట్టుగా చూపెట్టాడు అతను. అన్నీ కూడా ఈ కేసులే కాదు, చాలా వరకు డబ్బులు ఎక్కొట్టిన కేసులు కూడా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ధర్నా కేసులు ఇవన్నీ కూడా సహజం. న్యాయ నిపుణుల సలహా మేరకు అతని మీద న్యాయ పోరాటం చేస్తాం. గ్యారంటీగా తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. అతనికి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత కూడా లేదు అతనికి. అదేవిధంగా ఇంకొకటి, ఒక తప్పుడు కార్యక్రమం చేస్తున్నాడు. ఇతర పార్టీలు ప్రచారం చేయనీయకుండా ప్రతిరోజు కూడా 10 చోట్ల పర్మిషన్ తీసుకుంటున్నాడు. 6 చోట్ల, 8 చోట్ల, 10 చోట్ల పర్మిషన్ ప్రతిరోజు పర్మిషన్లు తీసుకున్నాడు. మన 11వ తారీఖు వరకు కూడా ప్రతి డివిజన్లో పర్మిషన్ తీసుకున్నాడు. ఏ రోజు కూడా ప్రచారానికి రాడు. వాళ్ళ సతీమణి గారు, వాళ్ళ కుమారుడు ఇద్దరు వెళ్తారు. మిగతా 8 చోట్ల ఇతర పార్టీలు ప్రచారం చేయకుండా, వాళ్ళకి పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నాడు. ఈరోజు మాది 61వ డివిజన్లో మా పర్యటన ఉంది. నిన్న రాత్రి ఎన్నికల ఆర్ఓ వాళ్ళు మీకు వాళ్ళకి ఇచ్చేసా, మీకు ఇవ్వలేదన్నారు. ఈరోజు వాళ్ళు తిరిగారు 61లో. వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటున్నారు, తిరగట్లేదు. అంటే మేము తిరుగుతున్నాము. మా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన ఆలోచన చేస్తూ మీరందరూ కూడా నన్ను కవర్ చేస్తారు. ప్రతిరోజు కూడా నేను వెళ్తున్నాను ఒక పక్క, మల్లాది విష్ణు గారు వెళ్తున్నారు, మా కుటుంబ సభ్యులు వెళ్తున్నారు, అదేవిధంగా మా ఎంపీ గారు అల్లుడు గారు వెళ్తున్నారు, మా ఎంపీ గారు సతీమణి గారు వెళ్తున్నారు. 5 బ్యాచ్లు కూడా మేము ఉదయం 5గురు వెళ్తున్నాం, సాయంత్రం పూట 3 బ్యాచ్ల దాకా వెళ్తున్నాం అందరం కూడా. అంటే ఇంచుమించు 6గురో 7గురో మేము ఏదైతే పర్మిషన్ పెట్టామో ఆ పర్మిషన్ మేరే మేము పనిచేస్తున్నాం.
మాది ఏ ఒక్కరోజు కూడా క్యాన్సిల్ లేదు ఇంతవరకు ఎప్పుడు కూడా. ఒక్కరోజు మా నామినేషన్ వేసిన రోజున మాత్రం ఆ రోజు సాయంత్రం అందరూ అలసిపోయి ఉన్నారు కాబట్టి ఒక్కరోజు మేము క్యాన్సిల్ చేసి ఇప్పటివరకు పెట్టిన పర్మిషన్లో ఒకే ఒకటి మేము క్యాన్సిల్ చేసింది. అది కూడా మేము తెలియపరిచి మేము చేసుకోలేకపోతున్నామని. వాళ్ళు ప్రతిరోజు కూడా 6, 7, 8, 9 అంటే అన్ని డివిజన్లు ఇటువైపు డివిజన్లు అయితే ప్రతిరోజు పర్మిషన్ తీసుకున్నారు. బోండా అమ్మ వ్యక్తి తిరగలేడు. మిగతా వ్యక్తులు గంట అరగంట తిరిగి మీటింగ్లో మీకు ప్రెస్ మీట్ చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకని దయచేసి ఎన్నికల కమిషన్ కూడా దీన్ని గమనించాలి. ప్రచారం అనేది మాకు హక్కు, అది ప్రజల్ని ఓటు అడగడం అనేది మా హక్కు. అది ఆ హక్కుని భంగం కలిగించే విధంగా బోండమ్మ పనిచేస్తున్నాడు. ఎన్నికల అధికారులు మీరు వారికి సహకరించబాకండి, వాస్తవాలు తెలుసుకోండి. మా ఎన్నికల ప్రచారానికి మాత్రం మీరు ఆటంకం సృష్టించొద్దు. ఆల్రెడీ ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ కూడా ప్రూఫ్లతో సహా ఇచ్చాం. అతను ఎన్ని పర్మిషన్లు పెట్టుకున్నాడు, అది ఉందా మన దగ్గర, ఎన్ని పర్మిషన్లు పెట్టుకున్నాడు, ఆ లెటర్ తీసుకురండి. ఎన్ని పర్మిషన్లు పెట్టుకున్నాడు, ఎన్నిసార్లు వెళ్ళాడని కూడా మా దగ్గర నేను ప్రూఫ్లు ఇచ్చాం అన్నీ కూడా. అంటే ఇతను మా ప్రచారాలను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి బోండమ్మ ఈ దిక్కుమాల రాజకీయాలు మాత్రం చేయబాకు. ప్రజల్ని ఓటు అడగనోడివి నీకు ఓటు ఎందుకు వేయాలి? నీకు అసలుకి ప్రజలకి ఓటు అడగనోడు ఎందుకు ఓటేయాలి? అతనికి ఓడిపోతాడని పూర్తిగా తెలుసు అతనికి. అందుకే ఇటువంటి నీచ రాజకీయాలకి పాల్పడ్డాడు. తప్పకుండా బోండమ్మని ఓడించి తీరుతాం. మేమందరం కలిసి బోండమ్మని ఓడించి తీరుతాం. సమస్య లేదు దాంట్లో. దొంగచాటుగా నామినేషన్ వేసినోడు, ప్రజల మధ్యలో తిరగలేనోడు, ప్రజల్ని కలవనోడు, ఎన్నికల ముందే ప్రజల్ని కలవకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్ని కలుస్తాడా అతను వ్యక్తి? అటువంటి వ్యక్తి మన రాజకీయాలు అవసరమా? అందుకనే బోండమ్మ అనే వ్యక్తికి ఓటు అడిగే నైతిక అర్హత కూడా లేదని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటూ తప్పకుండా బోండమ్మకి బుద్ధి చెబుతానని చెప్పని మీ ద్వారా బోండమ్మని హెచ్చరిస్తున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.